హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,46,228 మంది ఓటర్లు ఉన్నారు. ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ మొదటి నుంచి టీడీపీ తప్ప మరో పార్టీకి ఛాన్స్ లేదు. ఆవిర్భావం నుండి ఇక్కడ పసుపు పార్టీదే హవా. ఇక ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి గెలుపన్నదే లేని నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఇచ్చాపురం అనే చెప్పుకోవాలి. దీంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ జెండా ఎగరవేయాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అశోక్ బెందాళం ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఫిరియా సాయిరాజ్, కాంగ్రెస్ అభ్యర్థి నర్తు రామారావు మరియు పీఆర్పీ అభ్యర్థి నర్తు శేషగిరిరావులపై పోటీ చేసి 2,275 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అశోక్ బెందాళం, వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి అగర్వాల్ నరేష్ పై పోటీ చేసి 25,278 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అశోక్ బెందాళం, వైసీపీ అభ్యర్థి ఫిరియా సాయిరాజ్, జేఎస్పీ అభ్యర్థి దాసరి రాజు, కాంగ్రెస్ అభ్యర్థి కొల్లి ఈశ్వరరావు మరియు బీజేపీ అభ్యర్థి జేఎస్వి ప్రసాద్లపై పోటీ చేసి 7,145 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అశోక్ బెందాళం, వైసీపీ అభ్యర్థి పిరియా విజయ మరియు కాంగ్రెస్ అభ్యర్థి మాసుపత్రి చక్రవర్తి రెడ్డిల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.